కేదారి శ్రీ కేదారేశ్వరుని నివాసమున హిమవత్ పర్వతములనందును నందు 60 కోట్ల నవరత్నములను 99 కోట్ల శివాలయములను 86 కోట్ల ఘన కనక గోపురములను 28 కోట్ల శివలింగ స్థానములను కలవు. ఇటు వైభవము గల పర్వతములందు కోటలను శిఖరములను మకర తోరణములను మణిమాణిక్యములను ప్రకాశింప దివ్య గృహంబున నవరత్నముల గద్దె మీద పరమేశ్వరుండు సుఖాసీనుడై కొలువుదీరి ఎర్రని జగలను సూర్య చంద్రాగ్ని లోచనములను వ్యాఘ్ర చర్మములను వెలుగంగా వలపడ బ్రహ్మయు దాపల విష్ణుడును ముందన వినాయకుడును కుమారస్వామియు వీరభద్రుడును బసవేశ్వరుడును ప్రథమ గణాధీశ్వరులను మునిగణములను గొలువ మేనకాద్యప్సరసలను కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధి విద్యా గణంబులను గీతంబులు పాడ పూర్వ భాగంబున దేవేంద్రును ఆగ్నేయ భాగంబున అగ్నిహోత్రుడును దక్షిణ భాగంబున యముండును నైరుతి భాగమున నైరుతియు వరుణ భాగమున వరుణుడు వాయువ్య భాగమున వాయుదేవుడును ఉత్తర భాగమున కుబేరును ఈశాన్య భాగమున రుద్రును ఇటు నష్టదిక్పాలకును సమస్త మహర్షులను నవగ్రహాలను నక్షత్ర గ్రహములను పరివేష్టించి సేవింప నారదుడు గానము చేయ చండీశ్వరుండు డమరకంబు వాయింప భృంగీశ్వరును నాట్యమాడ సర్వశాస్త్ర వినోదములో చెలంగా పర్వతి సమేతుండై పరమేశ్వరుడు పేరులగంబున్న సమయమున దేవతలను మునిగణంబులను పరమేశ్వరుని గాంచి సేవ ఎల్ల నోములను నోచుటకు క్రతువులను చేయుటకు శ్రీ పాదపద్మములను కొడగంటిమి సకలేశ్వరములు గంటిమి ఆయన ఇంకొక చిన్న విన్నపం బాలకింపుడు ఏ వ్రతము చేయ సకలేష్ట సిద్ధులు కలుగునో అట్టి వ్రతం బాలతింపుము అనునప్పుడు పరమేశ్వరుడు సుప్రసన్నుడై చెప్పదొడంగే యాగంబులకెళ్ళ మొదలు కృతయుగము సంవత్సరములకెళ్ళ మొదలు ప్రభవ సంవత్సరము మాసములకెళ్ళ మొదలు చైత్రమాసమును తిథులకెళ్ళ మొదలు పాడ్యమి వారములకెళ్ళ మొదలు ఆదివారము వ్రతములకెళ్ళ మొదలు కేదారేశ్వర వ్రతంబునగు ఈ వ్రతము దరిద్రును నోచినను ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యమును గాంచెదరు. ఈ వ్రతం ఆచరించిన వారులకు నిహమందు ముక్తియు పరమందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వర వ్రతము చేయి వారులకు అశ్వశుద్ధి మొదలుకొని 21 దినములు ప్రతి దినమున నుత్తరేని కొడుకతో దంతాధావనము చేసి మంగళ స్నానం ఆచరించి శుచిర్భుతులై గృహము గోమయము నలికి ముత్తెపు ముగ్గు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాలవెల్లి అలంకరించిన క్రింది ముత్యాల గద్దె పీఠం నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్రాగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర శనుల నష్టదిక్పాలను నిలిపి పంచ నైవేద్యమును నూనె గురించి కన్నెపడుచు వడికిన తెల్లని నూనెను ఎర్రని పట్టు నూనెను 21 పోగులు పోసి 21 ముళ్ళు వేసి పంచామృతమును చిలికి తోరణము శ్రీ కేదారేశ్వరుని ఎదుట నిలిచి 21 జాజి పువ్వులను 21 పొగాకులను తోరణములను 21 పసుపునుండలను 21 గంధపుండలను 21 బెల్లపుండలను 21 గుగ్గిల పుండలను 21 పోకలను 21 ఆకులను 21 పక్షములను కస్తూరి మొదలగు పరిమళ దివ్యములను శ్రీ మహాదేవుని సమర్పించి పరివార దేవత సహితుండగు పరమేశ్వరుని సువర్ణ పుష్పములను మొదలగు పూజా ద్రవ్యములను పూజించి పంచభక్షముల నివేదనం విడి 21 మారు దండంబుల పెట్టి శ్రీ కేదారేశ్వర నాథుని ప్రార్థించవలను. ఇన్ని ఏఆర్ గుర్తుపెట్టు. ఈ విధముగా ప్రతి సంవత్సరము నోచిన వారికి సకల ధ్యానంబులను ధనకనక వస్తు వాహనములను కలుగునని జ్ఞానతిచ్చను. ఈ వ్రతము గౌరీదేవి నోచి ఈశ్వరుని యార్ధభాగము కొని శాచిదేవి నోచి ఇంద్రునవు పత్ని ఆయను ఇంద్రుడు నోచి స్వర్గాధిపతి ఆయను కిన్నర కింపరులు నోచి సర్వ సౌఖ్యములను నందుచుండరి రంభోర్వశి మేనకాదులు నోచి అమృత శరీరులైరి అగస్త్య మార్కండేయులు నోచి సర్వపూజ్యులైరి కలియుగమునకు బలి చక్రవర్తి నోచి ఇంద్రాదుల జయించను రఘునాయకుడు నోచి రావణుని వధించను గంగాదేవి నోచి శివుని జటాజూటమందు నిలిచెను విష్ణుదేవుడు నోచి వైకుంఠాధిపతి ఆయను బ్రహ్మదేవుడు నోచి సత్యలోకమును ప్రభువాయను బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మణుడు పిలిచి
4 యుగముల నుండి వారిచే కేదారేశ్వర వ్రతము నోచింపమని యాజ్ఞ ఇచ్చెను. అంతటా కశ్యప ప్రజాపతి స్వర్గలోకమునకు పోయి ఈ యర్యుగములకు చందును కేదారేశ్వర వ్రతమును నోమించమని ఇంద్రునకు సెలవిచ్చెను. ఇంద్రుడు 3 లోకములయందు నుండి వారిచే నోమించెను. లక్ష్మీదేవి నోచి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమును నివాసముండెను. రోహిణీదేవి నోచి ఇంద్రునకు భార్య అయ్యను. సరస్వతి దేవి నోచి బ్రహ్మదేవుని నాకునందుండెను. ఈశ్వరుడు నోచి చక్రవర్తులను మహారథులను నైరి ద్వాపరమున ధృతరాష్ట్రుడు భార్యయగు గాంధారి నోచి 100 కుమారులను ఒక కుమార్తె మంగయనియే. పాండురాజు భార్యయగు కుంతిదేవి నోచి ధర్మ భీమార్జున నకుల సహదేవులను గనియే. అర్జునుడు నోచి పశుపతాస్త్రము నందెను. ఈ పాండవులు 5గురు నోచి బహుకాలంపు రాజ్యంబు చేసిరి. అంతటా కలియుగంబు ప్రవేశించగా మానవులు పాపంబు చేసి యమలోకమునకు పోవు వరకు బ్రహ్మదేవుడు కడకేగి కొందరు మాత్రము ధర్మంబు తప్పక శివలోకమునకు పోయిరి. కానీ మిగిలిన ప్రజలందరూ నాగలోకమునకు వచ్చుచున్నవారు నాగలోకమునకు చాలదు. కావున కొందరిని పుణ్యాత్ములుగా చేయును ఉపాయంబు నాలోచించి మణి వేడినంత బ్రహ్మదేవుడు కశ్యప బ్రహ్మను పిలిచి, నీవు బ్రహ్మలోకమునకు పోయి కలిపాపంబులను దుర్గముకు కేదారేశ్వర వ్రతంబు నోమింపు నోమని పలికినంత కశ్యపుడు పుడమికి రాగా కాంచి పట్టణంలో పాలించు కాంతార విష్ణుండున్న రాజు ఎదుర్కొని సాష్టాంగ ప్రణామంబులు చేసి యాజ్ఞపాదంబులు వీడి భుజించి తన పట్టణంబునకు కొని పోయి సింహాసనాసీనుడు చేసి, స్వామి, మీరు వచ్చిన ప్రయోజనము మానతము అన్నని కశ్యప ప్రజాపతి ఇట్లనియే. బ్రహ్మదేవుని భూలోకమున కేగి కేదారేశ్వర వ్రతము ప్రజలకు బోధించమని రమ్మని వచ్చితి. నన్నంత కాంతార విష్ణుడు సంతతించి కశ్యపుడు చెప్పున నోచిన వాడాయను. ఆ నగరవాసులను కేదారేశ్వర వ్రతమును నోచిరి. అంతటా కశ్యపుడు వారల దీవించి ఉజ్జయిని మహాకాళ పట్టణము వచ్చెను. ఆ పట్టణమున రాజు విక్రమాదిత్యుని ఓకే